గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1082. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మార్కెట్లో చాలా ప్రెషర్ కనపడుతున్నది కదా. దానికి రీజన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యన ఏదైతే యుద్ధ వాతావరణం మొదలైందో దాంతోనే నిన్నటి నుంచి మార్కెట్లో ప్రెషర్ చూస్తున్నాం. దాని గురించి నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద స్ట్రైక్ చేసేయడం జరిగింది వాళ్ళు అన్నట్టే, అండ్ ఇరాన్ కూడా దానికైతే రెస్పాండ్ అవుతుంది. దీని రిలేటెడ్గా ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఈరోజు వీడియోలో మార్కెట్ అప్డేట్లో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్లో ఉన్న రిమైనింగ్ అప్డేట్స్ అన్ని కూడా వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. కానీ దానికన్నా ముందు మన ఎవ్రీడే వర్కౌట్ రొటీన్ గురించి మాట్లాడుకుంటాం కదా. నిన్నటి నుంచి వర్షాలు పడుతుండడంతో నిన్నైతే వాకింగ్ కి వెళ్ళలేకపోయాను. సో 1 అవర్ పాటు హోమ్ వర్కౌట్స్ అయితే చేశాను. అండ్ మీరు నిన్న ఏ వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. ఇంకా డైలీ మనుషులు ఉన్న అప్డేట్స్ అయితే వన్ బై వన్ డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 524 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,167 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 169 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,718 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.34% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.99% కరెక్ట్ అయింది. నిన్న సెషన్ లో ఒక్కసారి మార్కెట్ లోని సడన్ ఫాల్ చూసాం కదా. దానికి రీజన్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లోని భయాలు మొదలయ్యాయి. మార్కెట్ భయపడినట్టుగానే ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేయడం జరిగింది. సో ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఈ న్యూస్ రావడంతో SGX నిఫ్టీ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వరకు నెగిటివ్ లో ట్రేడ్ అయింది. దీని తర్వాత బోత్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ బోత్ కంట్రీస్ కూడా కన్ఫర్మ్ చేసాయి ఇజ్రాయెల్ ఇరాన్ పైన అయితే అటాక్ చేసిందని. దీనికి ఇరాన్ కూడా స్ట్రాంగ్ గా రెస్పాన్స్ ఇస్తామని చెప్పి ఇరాన్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సోషల్ మీడియాలో ఏం క్లెయిమ్ చేస్తున్నాయంటే ఇరాన్ కి చెందినటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని వీళ్ళు అటాక్ చేస్తారని చెప్పి మార్కెట్ భయపడింది కదా. వీళ్ళు కూడా అదే కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇరాన్ కి చెందినటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని మేము అటాక్ చేసామని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి. అండ్ అంతే కాకుండా ఇరాన్ కి చెందినటువంటి కీ డిఫెన్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా చాలా మందిని న్యూట్రలైజ్ చేసేసామని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఈ క్లెయిమ్స్ ఎప్పుడు వచ్చాయో దానికి ఇరాన్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ మా నుంచి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇజ్రాయెల్ అయితే చూడబోతుంది, మేము చూస్తూ కూర్చోం, మేము కూడా స్ట్రాంగ్ గా రెస్పాన్స్ ఇస్తామని ఇరాన్ వాళ్ళు చెప్పడమే కాకుండా ఇజ్రాయెల్ పైన ఇరాన్ డ్రోన్ అటాక్ కూడా స్టార్ట్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ రెండు కంట్రీస్ మధ్యన వార్ మొదలయ్యేసరికి మిడిల్ ఈస్ట్ లోని టెన్షన్స్ మళ్ళీ మొదలయ్యాయి. జనరల్లీ మిడిల్ ఈస్ట్ ఇంపాక్ట్ అయింది అనుకోండి, దేని మీద ఇంపాక్ట్ ఉంటుంది? ఆబ్వియస్ గా క్రూడ్ ప్రొడక్షన్ అయితే తగ్గిపోతుంది కదా. క్రూడ్ ప్రొడక్షన్ తగ్గిపోద్దన్న భయంతోనే ఒక్కసారి ఈ అటాక్ తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే అమాంతం పెరిగిపోయాయి. క్రూడ్ ప్రైస్లు పెరగడం మన ఇండియా రిలేటెడ్ గా నెగటివ్ గానే చూడాలి. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ది క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. క్రూడ్ ప్రైస్లు ఒక్కసారి పెరిగిపోతే ఏం జరుగుతుంది? మన ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుంది. కాబట్టి అది మన ఎకానమీ రిలేటెడ్ గా నెగటివ్. రీసెంట్ గానే మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి వస్తున్నది కదా. ఇప్పుడు క్రూడ్ ప్రైస్లు ఇంతలా అమాంతం పెరిగిపోయింది అనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. అండ్ అలాగే వేరియస్ ఇండస్ట్రీస్ క్రూడ్ ని యూజ్ చేస్తుంటాయి కదా వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ లో, ఆ ఇండస్ట్రీస్ అన్ని ఇంపాక్ట్ అవుతాయి. దీంతో మళ్ళీ తిరిగి మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీనివల్ల మన ఎకానమీ పైన అయితే ఇంపాక్ట్ పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యన ఈ టెన్షన్ వాతావరణం మొదలైన తర్వాత ఈ రోజు ఈవినింగ్ యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన సోషల్ మీడియాలోని ఒక ట్వీట్ అయితే చేశారు. ఇరాన్ కి డీల్ రిలేటెడ్ గా నేను చాలా ఛాన్స్లే ఇచ్చాను, ఎన్ని ఛాన్స్లు ఇచ్చినా ఇరాన్ దగ్గర నుంచి అసలు రెస్పాన్సే లేదు. ఇరాన్ తను సేవ్ చేసుకోవాలంటే లేట్ అవ్వక ముందే ఈ డీల్ నైతే చేసుకోవాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆయన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. యుఎస్ అయితే ఈ వార్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, కానీ ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి అయితే యుఎస్ సపోర్ట్ చేస్తున్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది కదా. ఇరాన్ కూడా ఏమి చిన్న కంట్రీ కాదు. ఇరాన్ దగ్గర కూడా స్ట్రాంగ్ డిఫెన్స్ ఫోర్సే ఉన్నది. మనం రెండు కంట్రీస్ యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని కంపేర్ చేసి చూసాం అనుకోండి, ఇరాన్ కూడా ఏమి చిన్న కంట్రీ కాదు. వాళ్ళ దగ్గర కూడా స్ట్రాంగ్ డిఫెన్స్ ఫోర్సే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దాంతో ఇరాన్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ కి టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే యుఎస్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది ఇజ్రాయెల్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్. బట్ ఇరాన్ వాళ్ళు కూడా తగ్గకుండా ఈ ఫైట్ ని ముందుకు తీసుకువెళ్లారనుకోండి, రెండు కంట్రీస్ మధ్యన మరికొన్ని రోజులు వార్ జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ వార్ గనక ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయింది అనుకోండి, దానివల్ల గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిపైన కూడా క్లియర్ గా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. త్వరలోనే ఈ వార్ ముగిసిపోవాలని చెప్పి కోరుకుందాం. ఈ వార్ ఎండ్ అవ్వకుండా మరికొన్ని రోజులు కంటిన్యూ అయింది అనుకోండి, మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, మనం ఎక్కువగా క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మన మీద ఎక్కువగానే ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యి ఉంటాయి. వార్ గనక కంటిన్యూ అయినట్లయితే మన పోర్ట్ఫోలియోలోని మరికొంత ప్రెషర్ అయితే చూడొచ్చు. రీసెంట్ గానే అన్ని ఇష్యూస్ సార్ట్ అవుట్ అయ్యి ఇప్పుడిప్పుడే మార్కెట్ మళ్ళీ పాజిటివ్ గా మూవ్ అవుతుంది అన్నటువంటి ఇటువంటి సిచ్యువేషన్ లోని ఇలాంటి వార్స్ ఏవైతే జరుగుతున్నాయో దానివల్ల ఆబ్వియస్ గా అన్ని ఎకానమీస్ పైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ వార్ ముగిసిపోవాలనే కోరుకుందాం.
చూద్దాం. దీంతో పాటుగా జనరల్లీ వార్ జరిగినప్పుడు మనం చూసాం అనుకోండి, కొన్ని కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి, కొన్ని కంపెనీస్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. ఆ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే కంపెనీస్ మనం చూసినట్లయితే జనరల్లీ వార్ జరిగినప్పుడు డిఫెన్స్ స్పెండింగ్ అన్నది ప్రతి కంట్రీ కూడా ఎక్కువగా పెంచుతుంది. కాబట్టి డిఫెన్స్ కంపెనీస్ కి ఆర్డర్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తోని డిఫెన్స్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. దానివల్ల ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంట్ చూసాం. కాకపోతే ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఏదైతే అటాక్ చేసిందో దానివల్ల మన కంట్రీకి చెందినటువంటి కొన్ని కంపెనీస్ పైన బాగానే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిలో మనం ముందుగా చూసినట్లయితే అదానీ గ్రూప్ కి చెందినటువంటి అదానీ పోర్ట్స్ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. ఈ అదానీ పోర్ట్ వాళ్ళు ఇజ్రాయెల్ లోని హైఫా పోర్ట్ లోని 70% స్టేక్ ని వీళ్ళు 2023 లోనే అక్వైర్ చేయడం జరిగింది. నో ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేయడం వలన ఒకవేళ ఇరాన్ గనక ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి హైఫా పోర్ట్ ని గనక టార్గెట్ చేసింది అనుకోండి, దానివల్ల అదానీ పోర్ట్స్ వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో అదానీ పోర్ట్ స్టాక్ లోని మనకు ప్రెషర్ కనపడింది. దాంతో పాటుగా జనరల్లీ ఈ వార్ సిచ్యువేషన్స్ ఏవైతే జరుగుతాయో ఆ టైంలోని పోర్ట్స్ లో యాక్టివిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి దాని వల్ల కూడా వీళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి అదానీ పోర్ట్ స్టాక్ అయితే ఈ రోజు నెగిటివ్ గా రియాక్ట్ అవడం జరిగింది. దీంతో పాటుగా మిడిల్ ఈస్ట్ నుంచి మన FMCG కంపెనీస్ కి మంచిగానే రెవెన్యూస్ అయితే జనరేట్ అవుతున్నాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఇమేజ్ లో చూడొచ్చు. ఇమామి వాళ్ళ టోటల్ రెవెన్యూస్ లోని ఇంటర్నేషనల్ నుంచి వీళ్ళకి 17% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే ఆ 70% లో కూడా 44% ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ వీళ్ళకి మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది. అండ్ ఇమామితో పాటుగా డాబర్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ మ్యారికో లాంటి కంపెనీస్ కి కూడా మిడిల్ ఈస్ట్ ఏరియా నుంచి మంచి రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. కాబట్టి ఈ వార్ సిచ్యువేషన్ తోని వీళ్ళ బిజినెస్ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి అది FMCG కంపెనీస్ రిలేటెడ్ గా కూడా మనం నెగిటివ్ గానే చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. కమింగ్ టు ద కామెంట్ ఆఫ్ ది వీక్. ఈ వీక్ లోని వరప్రసాద్ గారు ఒక కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, హాయ్ బ్రో, ఐ ఆమ్ జవాన్. టుడే మై స్టెప్స్ 42,000 ఆర్ 30 kilometers డిస్టెన్స్ విత్ 15 kg వెయిట్. సూపర్ అండి. మనలో చాలా మంది అసలు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వాకింగ్ చేసేసరికి మనందరికీ కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. అంటే అరే మనం చాలా వర్కౌట్స్ చేస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం అనిపిస్తుంది కదా. కానీ 30 kilometer వాకింగ్, అది కూడా 15 kg వెయిట్ని మోస్తూ చేయడం అంటే ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. యాక్చువల్లీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మన కోసం చాలా కష్టపడుతుంటారు. దట్టు వాళ్ళు అంటే బార్డర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ అంత ఈజీగా ఉండదు. వీటి గురించి మీరు కూడా చాలా చోట్ల వినే ఉంటారు కదా. సో మీరు మా కోసం చేస్తున్నటువంటి త్యాగాలకి సెల్యూట్ అండి. దట్టు ఫిట్నెస్ విషయంలో కూడా కామెంట్ చేసి మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మనీపర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫిట్నెస్ మీద ఫోకస్ చేసి ఇలాగే ఇది కంటిన్యూ చేస్తుంటాం. గ్రూప్లో అయితే చాలా మంది యాక్టివ్గా రోజు వర్కౌట్స్ చేస్తున్నారు, చూస్తూనే ఉన్నాను. నా సైడ్ నుంచి కూడా లైక్స్ అవి ఇస్తూనే ఉన్నాను. ఇలాగే కంటిన్యూ చేద్దాం. మన వెల్త్తో పాటు హెల్త్ని కూడా చాలా స్ట్రాంగ్ చేసుకుందాం. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ చేసేటువంటి టోరెంట్ పవర్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ LOAలో భాగంగా వీళ్ళు 300 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ని సెటప్ చేయడంతో పాటుగా ఈ ప్రాజెక్ట్ నుంచి టారిఫ్ బేస్లోని పవర్ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 24 monthsలోని కంప్లీట్ చేయాలి. వీళ్ళు కొత్తగా ఏదైతే LOA రిసీవ్ చేసుకున్నారో ఇది టోరెంట్ పవర్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళకి నవోదయ విద్యాలయ సమితి వాళ్ళ దగ్గర నుంచి 500 crores పైన ఆర్డర్స్ అయితే విన్నారు. వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ లో భాగంగా ఈ నవోదయ విద్యాలయ సమితికి చెందినటువంటి వేరియస్ లొకేషన్స్ లో ఉన్నటువంటి క్యాంపస్లు ఉంటాయి కదా, ఆ క్యాంపస్ లోని వీళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అవి చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది NBCC వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు సిగ్నిఫై ఇన్నోవేషన్ ఇండియా లిమిటెడ్ వాళ్ళతోని ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి 50-50 పార్ట్నర్షిప్ లోని ఒక జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేసి లైటింగ్ ప్రొడక్ట్స్ అండ్ అదర్ యాక్సెసరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేస్తారో దీని ద్వారా లైటింగ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఇది డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జూబిలెంట్ గ్రూప్ యొక్క
ప్రమోటర్స్ అయినటువంటి భాటియా ఫ్యామిలీ వాళ్ళు హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ లోని 40% స్టేక్ అయితే అక్వైర్ చేయబోతున్నారు కదా. సో ఈ స్టేక్ ఎక్విజిషన్ చేయడానికి వాళ్ళకి ఫండ్ అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జూబ్లెంట్ గ్రూప్ కంపెనీస్ అయినటువంటి జూబ్లెంట్ ఫార్మోవా, జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ అండ్ అలాగే జూబ్లెంట్ ఇన్గ్రేవియా ఈ 3 స్టాక్స్ లో కూడా ఈరోజు సెషన్ లోని బ్లాక్ డీల్స్ లోని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ ఫ్యామిలీ అయితే స్టేక్స్ ని సెల్ చేయడం జరిగింది. ఈ స్టేక్ సెల్ చేయడం ద్వారా వీళ్ళకి ఏవైతే డబ్బులు రాబోతున్నాయో ఆ డబ్బుల్ని వీళ్ళు హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ లోని స్టేక్ ని అక్వైర్ చేయడానికి యూజ్ చేయబోతున్నారు. ఈరోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ జరిగిన తర్వాత జూబ్లెంట్ ఇన్గ్రేవియా స్టాక్ లో అయితే చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. మైట్ బి బయర్స్ దగ్గర నుంచి ఈ బ్లాక్ డీల్ లోని మంచి డిమాండ్ కనపడి ఉండొచ్చు. దీంతో పాటు ఈ బ్లాక్ డీల్ తర్వాత జూబ్లెంట్ ఫుడ్ వర్క్ స్టాక్ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయింది, కానీ జూబ్లెంట్ ఫార్మోవా స్టాక్ మాత్రం నెగిటివ్ లో క్లోజ్ అయింది. సో ఈ బ్లాక్ డీల్ లోని వీళ్ళ ప్రమోటర్స్ సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. టోటల్ ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ గా అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ ఐటీసీ నుంచి డీమర్జ్ అయ్యి సపరేట్ గా లిస్ట్ అయినటువంటి ఐటీసీ హోటల్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. ఈ డీమర్జర్ ప్రాసెస్ లో భాగంగా ఎవరైతే షేర్ హోల్డర్స్ దగ్గర రికార్డ్ డేట్ నాటికి ఐటీసీ షేర్స్ ఉన్నాయో వాళ్ళకి ఐటీసీ హోటల్స్ షేర్స్ వచ్చి యాడ్ అయ్యాయి కదా. అలాగే ఐటీసీలోని బ్యాట్ అదే బ్రిటిష్ అమెరికా టొబాకో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ షేర్ హోల్డర్. సో వీళ్ళ దగ్గర కూడా ఐటీసీ షేర్స్ ఉండడంతో డీమర్జర్ ప్రాసెస్ లో భాగంగా వీళ్ళకి ఐటీసీ హోటల్స్ షేర్స్ కూడా వచ్చాయి. బట్ బ్యాట్ వాళ్ళ మెయిన్ మోటో ఐటీసీ హోటల్ స్టాక్ ని హోల్డ్ చేయడం కాదు కదా. సో దాంతో బ్యాట్ వాళ్ళకి డీమర్జర్ ప్రాసెస్ లో భాగంగా ఐటీసీ హోటల్స్ లో వచ్చేటువంటి షేర్స్ ని సెల్ చేయొచ్చు అని చెప్పి మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం. ఇప్పుడు త్వరలోనే బ్యాట్ వాళ్ళు ఐటీసీ హోటల్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ ని అయితే సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఐటీసీ హోటల్స్ లోని బ్యాట్ వాళ్ళకి 14.55% స్టేక్ అయితే ఉన్నది. వీళ్ళు ఆల్రెడీ ఐటీసీలో వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ లోనే కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని సెల్ చేసి ఫండ్ అయితే రైజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఐటీసీ హోటల్స్ లో వీళ్ళకి ఉన్నటువంటి స్టేక్ ని కూడా కొంచెంగా సెల్ చేసి హోటల్స్ నుంచి అయితే వీళ్ళు కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ ఎప్పుడైతే బ్యాట్ వాళ్ళు ఐటీసీ హోటల్స్ లో బ్లాక్ డీల్స్ లో స్టేక్స్ ని సెల్ చేస్తారో ఆ టైంలో ఐటీసీ హోటల్ స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడే అవకాశం ఉన్నది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ అండ్ అలాగే లుపిన్ ఈ 2 ఫార్మా కంపెనీస్ కి కూడా యుఎస్ కోర్ట్ లోని బిగ్ షాక్ ఏ తగిలింది. వీళ్ళు యుఎస్ లోని మైబెట్రిక్ జనరిక్ వర్షన్ అయితే సెల్ చేయాలనుకున్నారు. కాకపోతే ఈ మైబెట్రిక్ రిలేటెడ్ గా ఆస్ట్రస్ ఫార్మా వాళ్ళకి పేటెంట్ ఉండడంతో వాళ్ళు యుఎస్ కోర్ట్ ని అప్రోచ్ అవడం జరిగింది. ఫైనలీ యుఎస్ కోర్ట్ ఈ రోజు ఆస్ట్రస్ ఫార్మా కి పాజిటివ్ గా వర్డిక్ట్ ఇవ్వడంతో ఈ డ్రగ్ ని అయితే జైడస్ లైఫ్ సైన్సెస్ అండ్ లుపిన్ వాళ్ళు యుఎస్ లోని సెల్ చేయకూడదు. ఈ డ్రగ్ ని సెల్ చేయడం ద్వారా యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లోని జైడస్ వాళ్ళకి $140 మిలియన్ వరకు సేల్స్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని అండ్ లుపిన్ వాళ్ళకి నియర్లీ $100 మిలియన్ వరకు సేల్స్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ డ్రగ్ సేల్ ఏదైతే వీళ్ళు చేయాలనుకున్నారో ఆ సేల్ చేయకూడదు కాబట్టి ఈ ఆపర్చునిటీని ఈ 2 కంపెనీస్ కూడా కోల్పోనున్నాయి. నెక్స్ట్ ఈ మే మంత్ లోని మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా కొని అమ్మినటువంటి స్టాక్స్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. టోటల్ గా ఈ మే మంత్ లోని మ్యూచువల్ ఫండ్స్ 56,300 crores వర్త్ షేర్స్ అయితే వీళ్ళు కొనడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే ఐటీసీ స్టాక్ ని ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే కొన్నాయి. నియర్లీ 7,800 crores వర్త్ ఐటీసీ షేర్స్ ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్నట్లయితే దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని 5,900 crores వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత మనం చూసినట్లయితే ఎటర్నల్ అదే జొమాటో పేరుని ఎటర్నల్ గా మార్చారు కదా. జొమాటోలో కూడా వీళ్ళు 5,400 crores వరకు షేర్స్ ని బై చేశారు. అదే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా సెల్ చేసినటువంటి స్టాక్స్ మనం చూసినట్లయితే మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ నైకా అండ్ బిఎస్సి లాంటి స్టాక్స్ ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎక్కువగా సెల్ చేయడం జరిగింది. అదే మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో మనం చూసినట్లయితే వీళ్ళు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, ఎథర్ ఎనర్జీ, కేపీఆర్ మిల్స్ లాంటి స్టాక్స్ ని ఎక్కువగా కొన్నట్లయితే రామ్కో సిమెంట్, డెలివరీ అండ్ ఏసీసీ లాంటి స్టాక్స్ ని ఎక్కువగా సెల్ చేయడం జరిగింది. వేరే స్మాల్ క్యాప్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఎక్విటస్ కెమికల్స్, బెల్రిస్ ఇండస్ట్రీస్, సుందరం క్లైటాన్ లాంటి స్టాక్స్ ని కొన్నట్లయితే కార్ట్రేడ్, మహేంద్రా లైఫ్ అండ్ ఎస్ఏఐ లాంటి స్టాక్స్ ని ఎక్కువగా సెల్ చేయడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వేస్ లోని సేఫ్టీని పెంచేందుకు గాను కవచ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ అయితే చాలా ఫాస్ట్ పేస్ లో చేసుకుంటూ వెళ్తుంది కదా. దీనికి గాను ఈ కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి అయితే కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తానే ఉన్నాయి. ఇప్పుడు కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ కెర్నెక్స్ అండ్ విఆర్సిసి కన్సోర్టియం వాళ్ళకి చెన్నై సౌతర్న్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి ఈ కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా 2 ఆర్డర్స్ వచ్చాయి. దీనిలో ఒక ఆర్డర్ వాల్యూ 173 crores అండ్ మరొక ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 137 crores. అంటే వీళ్ళు టోటల్ గా 311 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది వీళ్ళ జాయింట్ వెంచర్ విన్ అయినటువంటి ఆర్డర్ కదా. ఈ జాయింట్ వెంచర్ లో వీళ్ళ షేర్ 60% అంటే
ఆల్మోస్ట్ వీళ్ళకి 180 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని మార్కెట్ ఇంత నెగిటివ్ గా రియాక్ట్ అయినా కూడా కెర్నెక్స్ మైక్రో సిస్టమ్ స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, అదే ఇండిగో ఎయిర్లైన్స్ ఉన్నది కదా, ఈ ఇండిగో ఎయిర్లైన్స్ లోని రీసెంట్ గానే వీళ్ళ కో ప్రమోటర్ అయినటువంటి రాకేష్ గంగ్వాల్ గారు బ్లాక్ డీల్ లోని స్టేక్ సేల్ చేశారు కదా, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. యాక్చువల్లీ 2022 నుంచి చూసినట్లయితే ఇండిగోలోని రాకేష్ గంగ్వాల్ గారు 40,000 crores వర్త్ షేర్స్ ని సెల్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కూడా ఇండిగోలో వాళ్ళకున్నటువంటి స్టేక్ లోని కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని బ్లాక్ డీల్ లో సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా, ఈ స్టేక్ సేల్ ద్వారా వాళ్ళు $1 billion వరకు రేస్ చేయడానికి చూస్తున్నారని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇండిగోలోని 35.7% స్టేక్ ని అయితే హోల్డ్ చేస్తున్నారు. ఈ స్టేక్ లోని వీళ్ళు అప్రాక్సిమేట్లీ 4% వరకు స్టేక్ సెల్ చేయొచ్చు అని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వీళ్ళు ఇండిగోని అయితే అప్రోచ్ చేయరు, కానీ ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ గా ఇండిగో దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లో ప్రమోటర్ గ్రూప్ కనుక సెల్ చేసినట్లయితే ఆ రోజు ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళతోని వాల్వో కార్స్ వాళ్ళు కొలాబరేషన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కొలాబరేషన్ లో భాగంగా వాల్వో కార్స్ యొక్క ఇంజనీరింగ్ ఫ్యూచర్ మొబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ గా హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు వాల్వో కార్స్ కి వాళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వాల్వో కార్స్ తో ఏదైతే ఈ కొత్త కొలాబరేషన్ విన్ అయ్యారో ఇది హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా హెచ్సిఎల్ ఫౌండేషన్ ఉన్నది కదా, ఈ హెచ్సిఎల్ ఫౌండేషన్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వాళ్ళతోని ఎంఓయూస్ అయితే సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూ లో భాగంగా హెచ్సిఎల్ ఫౌండేషన్ తమిళనాడులోని ఎంటర్ప్రినర్షిప్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ని బూస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టాన్ఫాక్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ టాన్ఫాక్ ఇండస్ట్రీస్ వాళ్ళు 5,000 tons per annum కెపాసిటీతో ఉన్నటువంటి సోలార్ గ్రేడ్ డైల్యూట్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ ప్లాంట్ ని సక్సెస్ఫుల్లీ కమిషన్ అంటే సక్సెస్ఫుల్లీ స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ప్లాంట్ ని కమిషన్ చేయడానికి ఇండియాకి చెందినటువంటి మేజర్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వీళ్ళ ట్రయల్ ప్రొడక్షన్ క్వాలిటీకి అయితే అప్రూవల్ వచ్చిందని, ఈ అప్రూవల్ రావడంతో ఈ ప్లాంట్ లోని ప్రొడక్షన్ అయితే వీళ్ళు స్టార్ట్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. సో మార్కెట్ లోని సోలార్ గ్రేడ్ డైల్యూట్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి వీళ్ళ కెపాసిటీస్ పెంచుకున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని టాన్ఫాక్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో టాన్ఫాక్ ఇండస్ట్రీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అమ్యూజ్మెంట్ పార్క్స్ ని రన్ చేసేటువంటి వండర్లా హాలిడేస్ వాళ్ళు వాళ్ళ బెంగళూరు వండర్లా క్యాంపస్ దగ్గరలోని 39 కీ రిసార్ట్ ఫీచర్స్ తోని ఒక రిసార్ట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. దీనిలోని అర్బన్ ఫ్యామిలీస్, లాంగ్ స్టే గెస్ట్, వెడ్డింగ్స్ అండ్ అలాగే కార్పొరేట్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసుకుని విజిటర్స్ అయితే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని పొందొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ మెట్రో సిటీస్ లోని రిసార్ట్స్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే బాగా పెరుగుతున్నది కదా. సో ఈ డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ యొక్క ప్రమోటర్స్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్స్ తీసుకుని వాళ్ళ పర్సనల్ యూజ్ కోసం అని చెప్పి ఆ డబ్బుల్ని ఏ విధంగా వాడుకున్నారో మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం కదా. ఈ విధంగా చేయడం ద్వారా వీళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని మోసం చేయడమే కాకుండా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినటువంటి షేర్ హోల్డర్స్ ని కూడా చాలా దారుణంగా మోసం చేయడం జరిగింది. సో దీంతో వీళ్ళకి లోన్ ఇచ్చినటువంటి ఇరడా వాళ్ళు జెన్సాల్ ఇంజనీరింగ్ అగైనిస్ట్ గా ఇన్సాల్వెన్సీని అయితే ఫైల్ చేశారు. ఇప్పుడు ఈ ఇన్సాల్వెన్సీని అహ్మదాబాద్ ఎన్సిఎల్టీ బెంచ్ అయితే అడ్మిట్ చేసినట్లుగా అండ్ కంపెనీకి అగైనిస్ట్ గా ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ని ఇనిషియేట్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ కి వెళ్ళిన తర్వాత ఏవైతే డబ్బులు వస్తాయో ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి అయితే వస్తాయి కాబట్టి అట్లీస్ట్ పూర్తిగా డబ్బులు రికవర్ అవ్వకపోయినా కొంతవరకు డబ్బులు రికవర్ అయ్యి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే కొంతవరకు సేవ్ అవుతాయి. కానీ ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ మాత్రం చాలా దారుణంగా నష్టపోయారు. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నియర్లీ 28% స్టేక్ అయితే ఉన్నది. ఈ స్టేక్ ని గవర్నమెంట్ అయితే ట్రెంచెస్ లో సెల్ చేయొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే నడుస్తున్నాయి. గవర్నమెంట్ క్యూఐపీ రూట్ లో ఈ స్టేక్ సెల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ కాకపోతే ఈ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా గవర్నమెంట్ కి మంచి డివిడెండ్స్ వస్తున్నాయి కదా. సో ఈ డివిడెండ్స్ ఏవైతే వస్తున్నాయో దీంతో గవర్నమెంట్ కి రెగ్యులర్ గా హిందుస్థాన్ జింక్ నుంచి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఒక్కసారి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ లోని స్టేక్ సెల్ చేసి ఎగ్జిట్ అవ్వకపోవచ్చు అని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్నటువంటి వాల్యుయేషన్ ప్రకారం చూసినట్లయితే ఈ స్టేక్ సేల్ చేసినట్లయితే గవర్నమెంట్ కి నియర్లీ 40,000 crores వరకు కూడా వస్తాయి. కాకపోతే ఇనిషియల్ గా వచ్చేటువంటి 40,000 crores కన్నా కూడా రెగ్యులర్ గా గవర్నమెంట్ కి డివిడెండ్స్ ఏవైతే వస్తున్నాయో దాని వల్ల లాంగ్ టర్మ్ లోని మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆ ఆప్షన్ ని కూడా చూసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది. ఒకవేళ గవర్నమెంట్ సెల్ చేసిన ఒక్కసారి కంప్లీట్ స్టేక్ ని సెల్ చేయకపోవచ్చు, కొన్ని ట్రెంచెస్ లోని ఈ స్టేక్ గవర్నమెంట్
సెల్ చేసే అవకాశం అయితే ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.